హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అయితే అమెజాన్ ప్రైమ్ లో దల్దల్ అని చెప్పి ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది అండ్ అది తెలుగులో కూడా ఉందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి దాని రివ్యూ అండ్ ఎక్కువ స్పాయిల్ చేయకుండా బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి రీటా ఫెరారీ అని చెప్పి ఒక ఉమెన్ పోలీస్ ని చూపెడతారు. ఆమె ఎట్లంటే సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఉంటది అనమాట. సో దానివల్ల ఆమెకి ముంబై యంగెస్ట్ డీసీపీ లాగా ప్రమోషన్ వస్తుంది. బట్ ఇంకొక సైడ్ ఏంటంటే ఆమె పర్సనల్ గా కొంచెం చైల్డ్హుడ్ ట్రామా అలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ అలానే ఆమె ఒక సైడ్ ఇట్లా పార్షియల్ వర్క్ కల్చర్ కూడా బ్యాటిల్ చేస్తుంటది అనమాట. సో ఆమె చార్జ్ తీసుకున్న తర్వాత ఆమెకు ఒక మర్డర్ కేసు వస్తుంది అనమాట. సో దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఆమె ఏం తెలుసుకుంది, దీని వెనకాల ఏం మిస్టరీ ఇన్వాల్వ్ అయి ఉంది అనేది స్టోరీ. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే వీళ్ళు చాలా సెన్సిటివ్ టాపిక్స్ అయినా చైల్డ్ అబ్యూస్ అండ్ ఇంకా డ్రగ్స్, ట్రామా అండ్ సోషల్ ఇష్యూస్ ఇవన్నీ వీళ్ళు చాలా బాగా చూపెట్టారు అనమాట మనకి. అంటే ఇవన్నీ అసలు పర్సన్స్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పి అండ్ మనకి ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ లోనే అర్థమైపోతుంది అసలు ఎవరు కిల్లర్ ఏంటి అని. సో పోలీస్ వాళ్ళు ఎట్లా చేసి పట్టుకుంటారు అనేది మొత్తం మనకి సిరీస్ లో చూపెడతారు. అండ్ సిరీస్ కొంచెం స్లో పేజ్ అనమాట. సో కొంచెం ఓపిక చూడాల్సి వస్తుంది అండ్ కొన్ని ప్లేసెస్ లో బాగా డ్రాగ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయి, అవి ఎట్లా అంటే అంత కన్విన్సింగ్ అనిపించవు. అండ్ ఎండింగ్ కూడా ఎట్లా అంటే మనం మోస్ట్లీ ప్రెడిక్ట్ చేసేస్తాం అనమాట. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే మెయిన్లీ ఈ రీటా ఫెరారీ మెయిన్ క్యారెక్టర్. ఎందుకంటే ఓకే ఫైన్ ఇట్లా చైల్డ్హుడ్ ట్రామా వల్ల ఆమె టఫ్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది పోర్ట్రే చేసేది ఎంత హార్ష్ గా చేస్తారంటే మనం ఆ క్యారెక్టర్ లైక్ అండ్ అండర్స్టాండ్ కాకుండా హేట్ చేసేలాగా అయిపోతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే సిరీస్ ఎట్లా అంటే మనకు బాగా బోర్ కొడుతుంది, ఏదైనా కొత్తగా చూడాలా, కొంచెం టైం పాస్ అయిపోయి కంటే ఒకసారి చూసేయచ్చు. అని చెప్పాను కదా, సిరీస్ నేమ్ వచ్చి దల్దల్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.